హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ హెల్త్ అండ్ ఫ్యాషన్. నేను శ్రీ. సో, రోజు నాకు అవైలబిలిటీని బట్టి లేకపోతే తొందరగా అయిపోయే వంట చేసేస్తాననమాట. సో, ఇవాళ కొద్దిగా ఖాళీ ఉండేసరికి కన్నమ్మకి కొంచెం ఇష్టమైనది వండుదామని చెప్పి ప్లాన్ చేశాను. సో, ఇవాళ ఈ వీడియోలో నేను ఏమేమైతే కుక్ చేశానో, తనేం చూస్ చేసుకున్నాడో అనేది చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందనమాట. సో, ఎవ్రీడే మా మార్నింగ్ అయితే ఫస్ట్ ఏదో ఒక డిటాక్స్ వాటర్‌తో స్టార్ట్ అయితుంది. సో, ఇవాళ నేను జీరా వాటర్ తీసుకుంటున్నాను అనమాట. సో, ఇద్దరం తీసుకుంటాము. ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. సో, ఇదైతే కామన్ మా ఇంట్లో. బట్ రోజు కొంచెం కొంచెం మారుస్తా అనమాట. ఎప్పుడూ ఒకటే తీసుకోము. గుడ్ మార్నింగ్. ఏం టిఫిన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. అమ్మో ఇడ్లీ నాకొద్దు. సెలెక్ట్ చేసుకున్నాక అదే తినాలి ఇంకా. తను ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ అడిగాడనమాట. సో, అంటే అడగటం అంటే చూస్ చేసుకున్నాడు. సో, నేనైతే ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్‌లో. ఇంకా అదే తీసేసి ఫాస్ట్‌గా ఇడ్లీ అయితే వేసేస్తున్నాననమాట. అంటే కొంచెం బయటికెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో, తొందరగా అయిపోతే బావుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇక్కడ ఇడ్లీ ఇది అయితే నేను రాగి పిండితో మిక్స్ చేస్తాననమాట ఇడ్లీ పిండిని. ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఎవరైనా చూడకపోతే చూడండి. సో, మేమిద్దరం డైట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ టైమ్ మేము హ్యాపీగా ఇది తీసేసుకుంటాము. సో, నేనైతే తనకి కొంచెం ఏదన్నా ఒక సలాడ్‌లా ఉంటే బావుంటుంది కదా అని చెప్పి కీరా అవైలబుల్‌గా లేదు. అందుకని చెప్పి క్యారెట్‌తో సర్వ్ చేసేస్తున్నాననమాట. అండ్ మేము నిల్వ పచ్చళ్ళు తీసుకోము. ఓన్లీ రోటి పచ్చడే అనమాట. అది కూడా నేను మిక్సీలోనే చేసేసుకుంటాను. నిల్వ పచ్చళ్ళు ఉప్పు, కారం ఎక్కువ స్టోర్ చేసి ఉంటది కాబట్టి అది ఆపేసి మేము ఓన్లీ రోటి పచ్చడి చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాము. ఇడ్లీ. కాదు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు తినాలంతే. అంతగానం చూడకు. అది రాగి ఇడ్లీ. హ్యాపీగా తినొచ్చు. లంచ్‌కి ఏం కావాలి? చికెన్ బిర్యానీ. తను లంచ్‌కి చికెన్ బిర్యానీ ప్రిఫర్ చేసుకున్నాడనమాట. సో, నేనైతే ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసేసుకున్నాను. చికెన్ తెప్పించుకున్నాను. అండ్ తనకి టిఫిన్ చేసిన తర్వాత టీ తాగే హ్యాబిట్ ఉందనమాట. సో, నేను ఇక్కడ టీ కూడా బాయిల్ చేసేసుకున్నాను. ఇది అల్లం టీ. నార్మల్ టీ అయితే మానేసాం అనమాట. ఇందులో నేను బెల్లంతో చేస్తాను. కాబట్టి ఇంకా మేము షుగర్‌ని అవాయిడ్ చేసామనమాట కొద్దిగా. సో, బెల్లం కాబట్టి ఓన్లీ ఒక కప్పు మార్నింగ్ టైం తీసుకుంటాం. లేకపోతే ఈవినింగ్ టైం తీసుకుంటాం. బట్ తనకైతే మార్నింగ్ టైం తీసుకునే అలవాటు ఉంది. అందుకని నేనైతే టీ అయితే ప్రిఫర్ చేస్తాను తన కోసం. ఇక్కడ నేనైతే లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ నేనైతే రసం పెట్టుకుంటున్నాను అనమాట. సో, ఎప్పుడు చికెన్ చేసినా రసం అనేది కంపల్సరీ. ఇటు అమ్మ వాళ్ళ సైడ్ గానీ, అత్తమ్మ వాళ్ళ సైడ్ గానీ మాకు నాన్ వెజ్ ఉంటే ఖచ్చితంగా రసం అనేది కంపల్సరీ. అదే హ్యాబిట్ నాకు కూడా వచ్చింది. సో, ఇక్కడైతే నేను చాలా సింపుల్‌గా రసం అనేది పెట్టేసుకుంటున్నాను. ఆనియన్, టమాటో, ఎండుమిర్చి, పసుపు, అలాగే సాల్ట్ వేసేసుకొని నేనైతే కొద్దిగా మసాలా వేసుకుంటాననమాట. అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి బాగా మొత్తం కలిపేసి చింతపండు వాటర్ పోసేస్తాననమాట. సో, కొద్దిసేపు స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలా మా మొత్తం అదంతా బాయిల్ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటాను. మనం ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అలానే.
సో, ఇది సింపుల్. నేనైతే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తాను. బట్ నేనైతే మిరియాలు కూడా యేసుకుంటున్నాను. అంటే కొంచెం కాఫ్ అనేది ఉంది. అందుకని చెప్పి మిరియాల రసం మంచిది కదా అని చెప్పి నేనైతే ఇక్కడ ఆహ్, ఇలా రసమంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను రసాన్ని బాయిల్ చేసుకుంటాను. అలాగే ఇంకొక స్టవ్ మీద చికెన్ కర్రీ చేయటానికి నేను ఆయిల్ పెట్టుకున్నా అనమాట. సో, ఇది 1 కేజీ వరకు చికెన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్దది పెట్టుకున్నాను. మోస్ట్‌లీ నేనైతే అల్యూమినియం వాడటానికి ట్రై చేస్తున్నాను. బట్ నాన్ స్టిక్ ఆపేద్దామని అనుకుంటున్నాననమాట. అంటే కొంచెం పీసీఓడీ ఉన్నవాళ్ళు నాన్ స్టిక్ అవాయిడ్ చేస్తే మంచిది అని ఎవరో చెప్పారు. అందుకని చెప్పి ట్రై చేస్తున్నాను. బట్ ఇంకా ఇంట్లో ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని. అవన్నీ తీసేసి కొత్తయి తీసుకుందామని అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను నార్మల్‌గా సింపుల్‌గా చేసేసే చికెన్ కర్రీ చేసేసుకుంటున్నాను అనమాట. సన్నగా తరిగేసిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి ఏసి బాగా ఏపేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసేస్తాను. తర్వాత చికెన్ అనేది నీట్‌గా వాష్ చేసేసి అందులో వేసేసి ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం ఏసేసి కొద్దిగా వాటర్ పోసి అది మొత్తం దగ్గరికొచ్చేసిన తర్వాత దింపేసుకుంటా అనమాట. ఇదైతే చాలా సింపుల్. నేను చికెన్ బిర్యానీ అంటే రైసు కలిపైతే వండను. ఎందుకంటే ఈవినింగ్ టైంకి చల్లారిపోతే అది మళ్ళీ తినలేము. అందుకని చెప్పి నేనైతే సెపరేట్‌గా తీసుకుంటాననమాట. అలా అయితే ఒకవేళ కర్రీ చల్లగా అయిపోయిన తర్వాత అయినా సరే మనం దాన్ని కొద్దిగా వేడి చేసుకొని ఈవినింగ్ కూడా తీసేసుకోవచ్చు. అందుకని చెప్పి ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని చెప్పి నేనైతే ఇలా సింపుల్‌గా చేయటానికి ట్రై చేస్తాను. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. సో, బిర్యానీలో కాబట్టి అలా కొంచెం ఉంచుకున్నాననమాట గ్రేవీ. అలాగే రసం కూడా తాలింపు పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయి అలాగే కరివేపాకు మాత్రమే వేసుకుంటాను. ఇంకా పప్పు దినుసులు ఏమి వేసుకోననమాట. నార్మల్‌గా పెట్టేసుకుంటాను. ఇక్కడ నేనైతే బిర్యానీ కోసం గిన్నె పెట్టుకున్నాను. సో, 1 కేజీ వరకు బిర్యానీ చేద్దాము అని చెప్పి అంటే ఒక గెస్ట్‌ని కూడా ఇన్వైట్ చేశాము. వాళ్ళు కూడా వస్తారేమో అని చెప్పి ఒక 1 కేజీ వరకు బిర్యానీ చేద్దాం అనుకున్నాను. నేను ఒక స్పూన్ వరకు ఘీ తీసుకుంటాను. అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటాను. ఇది నేను ఘీ బయట కొన్నది కాదు. ఇంట్లోనే చేసింది. అమ్మ చేసి పంపిస్తారనమాట ఎప్పుడు. అందుకని చెప్పి నేను ఇది హ్యాపీగా యూజ్ చేసుకుంటాను. డైట్ ఉన్నా సరే ఎప్పుడైనా ఒకసారి తినడం ఓకే. ఎందుకంటే
నెయ్యిలో కూడా గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, మనం అది అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. బట్ స్పైసీ అనేది కొంచెం తక్కువ చేసుకొని తిందాము అని చెప్పి అనుకుని మసాలా అనేది తక్కువ తీసుకుంటున్నాను. ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే ఏసేసుకుంటాను. వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఎంత రైస్ అయితే కావాలనుకుంటున్నానో అంత రైస్ ముందే ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకొని పెట్టుకుంటా అనమాట. సో, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని అంతా బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా పోసేసి నార్మల్ రైస్ ఎలా వండుకుంటామో అలా అయితే వండేస్తాను. సో, సింపుల్‌గా అయిపోతుంది. అండ్ మసాలా తక్కువ ఉంది కాబట్టి చిన్న పిల్లలు కూడా తినొచ్చు. ప్రాబ్లమే ఉండదు. ఇక్కడ బిర్యానీ కూడా నీట్‌గా కుక్ అయిపోయిందనమాట. సో, నేనైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కాబట్టి తనకి సర్వ్ చేసేద్దాం అనుకుని ప్లేట్ కూడా తీసేసుకున్నాను. సో, మధ్యాహ్నం పూట రైస్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటామనమాట. అందుకని నేను తక్కువే సర్వ్ చేస్తున్నాను. అన్ లేకపోతే ఓన్లీ ఒక పుల్కా గానీ, చపాతీ గానీ తీసుకుంటారు. బట్ ఇవాళ కొంచెం మంచిగా స్పెషల్‌గా ప్లాన్ చేశాను కాబట్టి ఇవాళ బిర్యానీ తీసుకుంటున్నారు. సో, రసం అనేది కంపల్సరీ కాబట్టి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను అనమాట. సో, ఎండ్ ఆఫ్ ద ప్లేట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్‌లో తింటారు రసంతో అని చెప్పి అలా పెట్టాను. సో, కర్రీ అయితే తీసుకున్న తర్వాత నేనిక్కడ ఏదో ఒక సలాడ్‌తో తింటాం అనమాట బిర్యానీ. ఇంకా ఇవాళ వెజిటబుల్స్ ఏం లేవు ఇంట్లో అని చెప్పి ఓన్లీ ఆనియన్ అండ్ క్యారెట్ మాత్రమే ఉంది. సో, దాంతోనే సింపుల్‌గా అలా సలాడ్‌లా చేసేసి తనకి సర్వ్ చేసేసాను. చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. షాపింగ్‌కి తీసుకెళ్తావా? మ్మ్. ఓకే, డన్. ఇంకా 1 అవర్ తర్వాత అలా కొంచెం సేపు పడుకున్నారనమాట. అలా పడుకొని లేచిన వెంటనే ఇంట్లో ఫ్రెష్‌గా వాటర్ మిలన్ ఉంది. సో, స్నాక్ కింద వాటర్ మిలన్ పెడదామని చెప్పి వాటర్ మిలన్ పెట్టాననమాట. కానీ మా స్నాక్ కాసేపు Thank రెస్ట్ you. తీసుకున్న తర్వాత ఇంక అప్పుడు బయటికి బయలుదేరదామని చెప్పి ఒక ఫ్రెండ్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనమాట. పెళ్ళి ఉంది. సో, తనకి ఒక గిఫ్ట్ కొనడానికి వెళ్దామా? లేకపోతే ఇంట్లో గ్రాసరీస్ తీసుకుందామా అని చెప్పి చూసాననమాట. సో, తనైతే గ్రాసరీస్ తీసుకుందాం అని చెప్పి సెలెక్ట్ చేశారు. అండ్ ఇంకో పక్క హ్యాపీగా వాటర్ మిలన్ కూడా కట్ చేసుకొని తింటున్నారు. సో, గ్రాసరీస్ తీసుకుందాం అని చెప్పి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఇంకా 6:30 అట్లా అయిపోయిందనమాట. బట్ ఓకే, మళ్ళీ వర్కింగ్ డేస్‌లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు తెచ్చుకోవటానికి అని చెప్పి డీమార్ట్‌కి అయితే వచ్చేసాము. సో, వీకెండ్ అయ్యేసరికి ఎంతమంది జనం ఉన్నారంటే అస్సలు కనీసం మాకు ట్రాలీ కూడా దొరకడం చాలా కష్టమైందనమాట. సో, అలా అని ఇంకా లోపలికెళ్ళాము. బట్ కొన్నది చాలా తక్కువ లిమిటెడ్ ఐటెమ్స్ అయినా సరే 2.5 అవర్స్ మేము అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా చూస్తూనే ఉన్నాము ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా వచ్చినాయి అని చెప్పి. సో, వీకెండ్ అయ్యేసరికి ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే 1+1 ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ వీకెండ్‌లో అవాయిడ్ చేస్తే మంచిదని, ఎందుకంటే అంత రష్‌లో వెళ్ళి కొనే అంత ఎందుకు అని చెప్పి అనిపించింది. బట్
చూద్దాంలే అన్నట్లు వెళ్ళాను నేను కూడా. సో, ఇక్కడైతే ఈసారి కప్స్ కలెక్షన్ చాలా మంచిగా వచ్చింది. నాకెన్ని కప్స్ ఉన్నా సరే నాకింకా తీసుకోవాలనే అనిపిస్తదనమాట. నాకంత ఇష్టం సిరామిక్ కప్స్ అంటే. బట్ చూసాను ఓకే. ఇంట్లో చాలానే ఉన్నాయి కదా! ఇంకోసారి ఎప్పుడన్నా తీసుకుందాంలే అని చెప్పి వదిలేసామనమాట. ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. అండ్ చాలా థింగ్స్ మర్చిపోయాను కూడా కొనటం నేను. ఇంకిక్కడ నేను కొన్ని ఏమన్నా ఫార్మల్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే బట్టలేమన్నా ఉన్నాయా? అని చూస్తున్నాను. నేను పెద్ద పెద్ద షాప్స్‌లోనే కొనాలి, లేకపోతే వేలు వేలు పెట్టి కొనాలి అని ఏముండదు. నాకు ఫ్యాబ్రిక్ నచ్చింది అంటే అది ఎక్కడైనా కొంటాను. నేను స్ట్రీట్ షాపింగ్ చేస్తాను. లేకపోతే నేను ఏసుకునేవి నాకు నచ్చితే నేను రోడ్ సైడ్ కూడా పర్చేస్ చేస్తా అనమాట. సో, అక్కడ ఇక్కడ అని ఏమి ఉండదు. పర్టిక్యులర్ షాప్‌లో అయితే నేను కొనను. నాకు ఫ్యాబ్రిక్ నచ్చితే అది రూ. 10 వస్తువైనా, 10,000 వస్తువైనా సరే నాకు నచ్చితే నేను కొనుక్కుంటాననమాట. సో, ఇక్కడైతే మా షాపింగ్ అయితే అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద డే కొన్నదేం లేదు. కాకపోతే మాకు 2 అవర్స్ మాత్రం మొత్తం అంతా తిరగటానికే పట్టేసింది. ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. ఈ ట్రాలీ ఏమో అటు ఇటు తీయటానికి కుదరట్లేదు. అయినా సరే అట్లా అట్లా కంప్లీట్ చేశామనమాట. ఇదే ఫస్ట్ టైము 2 అవర్స్ పట్టింది నాకు డీమార్ట్‌లో షాపింగ్ చేయటానికి. అండ్ ఇక్కడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా డీమార్ట్ నుంచి మా ఇంటికి ఒక 25 మినిట్స్ అయితే పడుతుంది. సో, సర్లే కదా అని చెప్పి నిదానంగా స్టార్ట్ అయిపోయి ఇంటికొచ్చేసామనమాట. ఇంకా తెచ్చిన గ్రోసరీస్ కూడా ఏం సర్దలేదు. ఫస్ట్ తనకి ఫుడ్ అయినా పెట్టేద్దాము అనుకుని, సరే చపాతీ చేయనా, రైస్ చేయనా అని చెప్పి మళ్ళీ తనకొక ఆప్షన్ ఇచ్చాననమాట. సో, తను పాపం ఏమనుకున్నాడో రైస్ సెలెక్ట్ చేసుకున్నాడని. ఇంకా రైసే కదా అని చెప్పి కుక్కర్‌లో పెట్టేసి ఒక 2, 3 విజిల్స్ రానిచ్చేసిన తర్వాత మంచిగా వేడి వేడిగా మార్నింగ్ చేసిన కర్రీయే ఉంది, రసం కూడా ఉంది. సో, కర్రీని లైట్‌గా మళ్ళీ వేడి చేసేసుకొని తనకి రసంతో పాటు సర్వ్ చేసేసాననమాట. ఇంకా తనేమో యూట్యూబ్‌లో ఏదో చూసుకుంటూ ఫోన్ చూసుకుంటున్నారు. నేనేమో ఇంకా పని స్టార్ట్ చేసి ఇంకా కొంచెం ఇల్లంతా సర్దేది ఉంది. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే తనకి స్ప్రైట్ కావాలని చెప్పారనమాట. ఇంకా ఈ స్ప్రైట్‌తో ఈ డే అయితే అయిపోయింది. ఇంకా తనకైతే మస్తు హ్యాపీ అనిపించిందనమాట. సో, నాకు కూడా ఉంది. ఎప్పుడు మనకు నచ్చింది లేకపోతే తొందరగా అయిపోయేదే చేసి పెట్టేస్తాము. బట్ వాళ్ళేం అడగరు. ఇది చేసావేంటి? అది చేసావేంటి? అని చెప్పి నన్నైతే అస్సలు అడగరు. ఏదో ఒకటి పెట్టాను కదా అని ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని తింటారనమాట. ఎండ్ ఆఫ్ ద డే సింక్ అంతా నిండిపోయింది నాకు అంట్లతో. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని, గ్రోసరీస్ అన్నీ సర్దుకొని మొత్తం అంతా నాకెప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే మంచిగా అనిపిస్తది. లేకపోతే మళ్ళీ అదొక పెద్ద బర్డెన్ లాగా నాకు నిద్ర కూడా రాదు. అయన్నీ అయ్యి నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి 11 అయిందనమాట టైము. ఇంకా అప్పటికి ఫుల్ నిద్రొచ్చేస్తుంది నాకు. సో, ఇలా అయితే మా డేని ఎంజాయ్ చేశాము. ఒకరోజు తన కోసం అలా స్పెండ్ చేయడం నాకు అనిపిచ్చింది. సో, మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.